భూపాలపల్లి మహదేవ్పూర్ ఫారెస్ట్ లో పులి సంచారం కలకలం రేపుతోంది. బీరసాగర్ పోచమ్మ ఆలయం సమీపంలో పులి పాదముద్రలు గుర్తించారు. పులి సంచరిస్తున్న మార్గంలో 4 కెమెరాలను ఏర్పాటు చేశారు. సమీప గ్రామాలను అప్రమత్తం చేశారు ఫారెస్ట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, కవిత, భూపాలపల్లి జిల్లాలో పులి సంచారం అనేది కలకలం రేపుతుంది. గతంలో కూడా ములుగు జిల్లాలో కూడా ఒక పులి సంచరించినట్టు సమాచారం ఉంది. కొన్ని వీడియోస్ కూడా దొరికాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా ఆ భూపాలపల్లి పోచమ్మ దేవాలయం పక్కన కూడా ఆ పులి సంచరించినట్టు కొంతమంది గ్రామస్తులు చెప్పడంతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతంలో అడవికి వెళ్ళొద్దు, అదేవిధంగా చీలకు వెళ్ళేటప్పుడు కూడా కలిసి వెళ్ళండి, ఒక చేతితో ఒక కర్ర కూడా ఉంచుకోండి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అయితే భూపాలపల్లి జిల్లా సంబంధించి అదే పక్కనే ఉన్న ములుగు జిల్లాలో కూడా గత నెలలో 2 సార్లు కూడా పులి కనిపిస్తున్నది. అయితే పులి ఉన్నదా లేదా సమాచారం మేరకు అధికారులు ఏదైతే పాదముద్రను పట్టేసి ఇది పులి సంచరించినట్టు చెప్పారు. ఆ తర్వాత కూడా నిన్న సాయంత్రం నుంచి ఏదైతే పులి మహదేవ్పూర్ మండల చుట్టుపక్కల ప్రాంతం జరుగుతుందో దానికి సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత పాదముద్రను బట్టి ఇది పులి సంచరిస్తున్నది కాబట్టి చుట్టుపక్కల గ్రామస్తులు అలర్ట్ ఉండాలి. ఎవరైనా అటవీ సంబంధించిన వెళ్లే వాళ్ళు కూడా అటవీకి సంబంధించిన కాపర్లు కానీ, గొర్రెల కాపర్లు కానీ, మేకల కాపర్లు కానీ వెళ్ళేటప్పుడు అలర్ట్ గా ఉండండి, అడవిలోకి వెళ్ళకూడదని కూడా సూచించారు. ఏదేమైనప్పుడు కూడా పులి అనేది స్పష్టంగా అంటే ఏదైతే 4 కెమెరాలు ఫిట్ చేశారు కాబట్టి ఆ 4 కెమెరాల్లో పులి సంచరించినట్టు కనుక ఏదైనా విజువల్ దొరుకుతాయా, లేకపోతే పులిని బంధించే ప్రయత్నం చేస్తారా, ఏం చేస్తారనేది అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకైతే ఏం సమాచారం ఇవ్వట్లేదు. కానీ పులి సంచరిస్తుంది, అలర్ట్ గా ఉండడం మాత్రం అవసరం. ఏదేమైనప్పుడు కూడా భూపాలపల్లికి సంబంధించి మహదేవ్పూర్, మహాముత్తారం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం పులి సంచరిస్తున్న విషయంలో ఆ గొర్రెల కాపర్లు కానీ వీళ్ళంతా కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. కవిత. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.